హాయ్ అండి, అందరికీ నమస్కారం. పులిహోర ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు. నేను ఏ విధంగా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూసేయండి. నువ్వుల పొడి వేసి పులిహోర చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నువ్వుల పొడిలో ఇంకేమేమి యాడ్ చేశాననేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. కమ్మటి రుచితో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది నేను చేసిన ఈ పులిహోర. అరకిలో రైస్కి పులిహోర చేస్తున్నాను. 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక 50 గ్రామ్స్ వరకు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే పోపు దినుసులు వేస్తే పోపు దినుసులు మాడిపోతాయి. అందుకే ముందు పల్లీలు వేసాను. అవి వేయించిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసా. 4 ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు వేసాను. ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పులు వేసా. 1 బై 1 ఈ విధంగా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నీ. ఇంగువ వేసాను ఒక పావు స్పూను. పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసాను. సరిపోయే విధంగా, అరకిలో రైస్కి సరిపోయే విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 8 చీలికలు చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 3 రెమ్మల వరకు వేసాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు, అరకిలో రైస్కి సరిపోయే విధంగా చింతపండు గుజ్జు తీసుకొని చిక్కటి పులుసు వేసుకోవాలి. ఇందులో మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ పులుసు అంతా దగ్గరికి ఉడికే వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు చూసుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత ఆ రైస్కి సరిపోయే విధంగా సాల్ట్ ఇందులోనే వేసుకోవాలి. సాల్ట్ వేసి కలిపేసి ఫైనల్గా బెల్లం కొంచెం టేస్ట్కి తగ్గట్టు కొంచెం బెల్లం వేస్తే కమ్మటి రుచితో చాలా బాగుంటుంది. బెల్లం కూడా వేసాను కొంచెం. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు దగ్గరగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. ఈ విధంగా పులుసు దగ్గరగా ఉడికించుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది. అప్పటికప్పుడు రైస్ వండేసి ఈ పులుసు అందులో కలిపేసి నేను చెప్పిన పొడి కూడా ఇందులో కలిపేసుకుంటే పులిహోర చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఆ పొడి నేను షార్ట్ చేసి పెట్టాను. అందులో చూడండి నేను ఆ పొడి ఎలా చేశాను అనేది. నేను మొత్తం ఒకే రోజు ప్రాసెస్ మొత్తం చేశాను. కాకపోతే ఈ పొడి తర్వాత ఈ పులుసు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు. రైస్ వండుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది పులిహోర చేయడం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్ కుక్కర్లో పెట్టేసి వండేసి 1-2 నీళ్ళు వేసేసి పెట్టేసి పళ్ళెంలో తీసేసుకుంటే అన్నం అంతా మంచిగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ వరకు పిండానంత, 2 స్పూన్ల వరకు ఈ పొడి వేసాను. చింతపండు మగ్గు మనకి ఎంత పడుతుందో కలుపుకుంటూ చూసుకోవాలి. ఎప్పుడైనా చింతపండు కలిపేటప్పుడు మనం చేత్తో కలుపుకుంటే అన్నం అంతా మంచిగా కలుస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. ఈ పులుసు కూడా ఎంత పడుతుందో చూసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కరెక్ట్గా వస్తాయి అన్నీ, సూపర్గా వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం పులిహోర. లంచ్ బాక్సుల కోసం పులిహోర చేయాలన్నా ముందు రోజే ఈ విధంగా పొడి ఆ పులుసు కలిపి పెట్టేసుకుంటే రైస్ వండుకొని పులిహోర చాలా సింపుల్గా కలిపేసేయచ్చు. మనం ఎర్లీ మార్నింగ్ ఊరు వెళ్ళాలనుకున్నా అప్పటికప్పుడు రైస్ వండేసి కలిపేసుకుంటే బయట ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు, ఇంట్లో చేసుకొని తినాలనుకునే వాళ్ళు చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ పులిహోర 2 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది.